ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అలాగే దేవుని మాటల్ని మనం ధ్యానించే ముందు చిన్న ప్రార్థనతోటి మనం అందరం కూడా ప్రభు మాటల్ని ఏకీభవిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈరోజు ఈ సాయంకాల సమయాన ప్రభువా, ఈ రీతిగా ప్రభువా నీ నామాన్ని మరొకసారి ప్రభువా మా అందరి మధ్యలో హెచ్చించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఇంతకాలం వరకు మమ్మల్ని కాపాడి దాచి ప్రభువా ప్రతి ఒక్కరిని సజీవులుగా నిలబెట్టుకున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఎవరైతే ప్రభువా నీ వాక్యం ద్వారా వినాలని ప్రభువా ఎదురు చూపుల కొరకు ఉన్నారో ప్రభువా, అటువంటి బిడ్డలందరినీ హృదయంలో ధ్యానించే విధంగా ప్రభు వాళ్ళకి ప్రార్థనా శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువా, ఈరోజు మీరు ఏదైతే మాతో మాట్లాడడానికి సిద్ధపాటు చేసిన వాక్యాన్ని బట్టి ప్రభువా మా జీవితాలన్నీ కూడా కొత్త వెలుగులు చూసే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దమని, ప్రతి ఒక్క బిడ్డ చేసే కార్యాలన్నింటిలో కూడా వాళ్ళ ఫలితాలు గొప్పగా అనుభవించే విధంగా మీరు కృప చూపమని, ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. అలాగే దేవుని మాటల్ని ప్రతి ఒక్కరూ ఏకీభవించి మీరు షేర్ చేయవలసిందిగా, అలాగే లైక్ చేయాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేసుకుంటున్నాను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యము గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అతడు దేవుని వాక్యము. ఎవరు అతడు దేవుని వాక్యము అంటే ఇది అపోస్తులుడైన యోహాను ఆయనే రాసిన గ్రంథం, ప్రకటన గ్రంథం. అలాగే దేవుని వాక్యము అంటే దేవుడు మనకిచ్చిన అందించిన సందేశం, అలాగే ఆదేశం. మన ప్రవక్తలు ఎవరైతే పూర్వకాలం నుంచి పాటు దేవుడు స్వయంగా చేసిన సందేశాల్ని, స్వయంగా చేసిన ఏదైతే గొప్ప కార్యాల్ని, అలాగే యోహాను ప్రత్యక్షంగా దేవుడు తెలిపిన సందేశాల్ని మనకి ఈరోజు దేవుని మాటలు మనం నేర్చుకుంటున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి సాక్ష్యము. సాక్ష్యము అంటే మన జీవితంలో జరిగిన సందేశాలన్నీ కూడా, గొప్ప కార్యాలు కూడా దాన్ని సాక్ష్యము అంటే యేసు ప్రభు గురించి ఉన్న సత్యం, అలాగే ఆయన జీవితం, ఆయన మరణం, పునరుత్థానం మరియు ఆయన మహిమ ఎవరైతే కళ్ళారా చూసి మనకి సాక్ష్యం ఇస్తున్నారో ఆయనే అపోస్తులుడైన యోహాను. తాను చూచినంత మట్టుకు యోహాను స్వయంగా ఏదైతే చూశాడో, తన దృశ్యం ఏదైతే కళ్ళతోటి కనిపించాడో, దర్శనాలు, స్వప్నాలు, ఇవన్నీ కూడా సాక్ష్యమిస్తున్నాడు. అలాగే యోహాను ఎంత నమ్మకంగా వాటి గురించి ఇతరులకు వివరిస్తున్నాడు అని ఈ గ్రంథంలో స్పష్టంగా మనకి నేర్చుకుంటాము. అలాగే అపోస్తులైన యోహాను దేవుడు ఏదైతే తనకు చూపిన విషయాలు అంటే దేవుని సందేశం మొట్టమొదటిది, మరియు యేసుక్రీస్తుని గురించి స్వయంగా గమనించిన, అనుభవించిన వాటన్నిటికీ నమ్మకమైన సాక్షిగా నిలిచి వాటన్నిటిని పొందుపరిచి ఈ ప్రకటన గ్రంథంలో రాశాడు. ఆయన దేవుని వాక్యాన్ని ప్రత్యక్షంగా అనుభవంతో మనకి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఎవరైతే చూసినవాడు, విన్నవాడు, అనుభవించినవాడు నిజమైన సాక్షి. అలాగే ఎవరైతే మనము కూడా దేవుని వాక్యాన్ని అనుభవించి ఇతరులకు చెప్తూ యోహానులాగా సాక్షులుగా ఉండాలి. అలాగే దేవుని సందేశాన్ని తీసుకుని దాన్ని దాచుకోకుండా చెప్పే హృదయం మనలో ఉండాలి. యోహాను ఏదైతే దేవుని దర్శనాన్ని పొంది ఆయన యేసు ప్రభువారి మహిమ చూశాడో వాటిని తాను గమనించిన ప్రకారం ఏది తప్పకుండా
ఏమీ జోడించకుండా ఇలా రాశాడు. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే నేర్చుకుని ప్రత్యక్షంగా యోహాను అనుభూతి పొందిన దేవుడు మాటల్ని, అలాగే ఆయన చేసిన కార్యాల్ని, అలాగే ఆయన అనుభవించిన గొప్ప గొప్ప సత్ఫలితాల్ని, మంచి హృదయాన్ని కూడా యోహాను మనతో పంచుకున్నాడు. ఎలాగా? ఒక సాక్షిగా, ఒక నిజమైన సందేశంగా పంచుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యాల్ని, దేవుడు చేసిన అద్భుతాల్ని, దేవుడు చేసిన పనుల్ని, అలాగే నిజమైన విశ్వాసిగా మనం కూడా ఎదుటివారికి సాక్షిగా నిలబడాలి. మన హృదయాన్ని దేవునితో నింపుకుని, ఇది జీవితం, ఈ జీవితం మనకిచ్చింది ఎవరు అంటే మన ప్రభువు అని నిజమైన సాక్షిగా నిలబడాలి. అది దేవుని మీదున్న ప్రేమ, దేవుడి మీదున్న భక్తి, అలాగే ఆయన మీద మనకున్న కూడా నమ్మకాన్ని కలగజేస్తుంది. అలాగే ఈ కొద్ది మాటల ద్వారా మన జీవితాలు కూడా ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, ఆయన బాటలో మనం నడుస్తూ నిజమైన సాక్షిగా నిలవాలని, ఆయన ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబానికి కూడా తోడుగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా మన ప్రభు మన జీవితాలకి సరైన నడవడికి నేర్పించాలని మీ అందరి తరపున ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి నేను దీవెనలు అలాగే శుభాలు కూడా అందజేస్తూ, ఆయన వినికిడిలో మనము మన కుటుంబం కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, నీ నామానికై మరొకసారి వందనములు, స్తోత్రములు. అయ్యా ప్రభువా, మేము కూడా మా జీవితంలో నిజమైన సాక్షిగా నిలబెట్టుకోవడానికి మాకు కృప చూపండి తండ్రి. ఈరోజు ఏదైతే మీరు మాట్లాడారో ప్రభువా, ఆ యోహాను ఏదైతే సాక్షిగా నిలబడ్డాడో, మా జీవితాలు కూడా సాక్షిగా నిలబడడానికి, అలాగే సాక్షిగా ఉండడానికి, మా హృదయానుసారం జీవించడానికి మాకు కృప చూపండి, సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువా ఈ మాటలన్నీ కూడా వాళ్ళ హృదయంలో ధ్యానించుకోవడానికి ప్రార్థనా శక్తిని దయచేయండి. మరొకసారి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.